ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గరేపల్లి సతీష్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించారు. ఈ ఛాలెంజ్లో భాగంగా వెంగళరావు నగర్ పార్క్లో తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు మొక్కలు నాటారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి అందరినీ ఏకం చేసి కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు వెంగళరావు నగర్ పార్కులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ సభ్యులతో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు ప్రతి ఇంట పిల్లలు, తర్వాత అన్ని రకాల ప్రజలు ఈ మొక్కలు నాటి ఈ ఆక్సిజన్ను అందించాలని కోరుకుంటాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ గారు దీన్ని ఇంత ఎత్తున ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళినందుకు సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తెలంగాణ ఫోటోగ్రఫీ అసోసియేషన్ సభ్యులందరితో కలిసి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే మంచి వాతావరణం ఉంటేనే రేపు మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. సకల జీవరాశులకు కూడా మరి ఈ మొక్కలు, ఈ వృక్షాలై మరి వాళ్ళ పండ్లను, ఫలాలను మరి ఎన్నో విధాలుగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మీ తెలంగాణ ఫోటోగ్రఫీ అసోసియేషన్ తరఫున కూడా మేము మీ అందరిని కూడా వేడుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రఫీలు అందరూ కూడా ఒకరోజు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి ఆ ఫొటోస్, మాకు అందమైన ప్రకృతితో కూడిన ఫోటోలు మరి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.